బుద్ధి ప్రభువు ఆయనకు దయచేయడం ద్వారా. అలాగే మనం మోషే గురించి చెప్పుకున్నాం. మిరియాము యొక్కబేదు మరి ఎంతో క్లిష్టమైన పరిస్థితి వారి ముందు, సవాలు వారి జీవితంలో వచ్చింది. మరి బిడ్డను కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? సో వాళ్ళు దేవుని పైన ఆధారపడ్డారు, దేవుని ఆశ్రయించినారు. కాబట్టి దేవుడు ఆశ్చర్యకరమైన ఆలోచన ఇచ్చారు, అధిక బుద్ధిని ఇచ్చారు. మరి ఆ సమస్యలో అద్భుతంగా ఆ ఆలోచన జమ్ము పెట్టి చేయాలి అనే ఆశ్చర్యకరమైన ఆలోచన, మరి అక్కడ బిడ్డను పెట్టాలి అనే ఆలోచన, మరి ఆ బిడ్డను రాజకుమార్తె చూచినప్పుడు ఏ విధంగా ఆ సమస్యను మరి ఎంతో జ్ఞానముగా సమయోచితంగా మాట్లాడిన మిర్యామును మనం చూస్తూ ఉన్నాం. తన తల్లిని దాదిగా తీసుకుని వచ్చిన ఆ యొక్క ఆశ్చర్యకరమైన ఆలోచన ఇచ్చే దేవుడు, అధిక బుద్ధినిచ్చే దేవుడు, మరి బిడ్డ మరణానికి వెళ్ళకుండా